ములుగు మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజన జాతరైన బాలగోముడు బాలకుమారస్వామి జాతర అంగరంగ వైభవపేతంగా విరజిల్లుతుంది. తాడవాయి మండలం కొడిశాల గుట్ట నుండి కాలినడకన అంకన్నగూడెం గుట్టకు చేరుకొని అక్కడి నుండి గుడికి చేరుకున్నారు స్వామివారు. ఈ సందర్భంగా ఎదురుకోళ్లను బలిస్తూ గ్రామంలోకి పాదయాత్ర ద్వారా గుడికి బాలకుమారస్వామి చేరుకున్నారు. పూర్వం నుండి ఈ జాతర కొనసాగుతుందని, మేడారం సమ్మక్క సార్లమ్మలకు తమ్ముడు అవుతాడని జాతర ప్రధాన పూజారి అల్లెం అప్పయ్య తెలిపారు. 3 రోజుల వరకు కొనసాగుతుందని పూజారులు తెలిపారు. గుడి వద్ద దేవుడు దిగి వస్తున్న సందర్భంగా సంతానం లేని వారు దేవుని గుడి వద్ద తడి బట్టలతో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంతకుముందు సమ్మక్క కూడా ఇట్లనే ఈ విధంగానే ప్రారంభమైంది 1946కు ముందు కూడా. సో మాది కూడా 1946కు ముందు నుండే స్టార్ట్ అయింది. సో ఇది మనం ఈ దేవుణ్ణి మేము పనిముట్లని మాత్రమే పూజిస్తాము. అక్కడ మాత్రం పసుపు కుంకులను పూజిస్తారు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను. ఇక్కడ మేము పనిముట్లను పూజిస్తాము. దీన్ని కొడిశాల గ్రామం, తాడవాయి మండలం కొడిశాల గ్రామం నుండి బిట్రుపల్లి గుట్ట నుండి రాత్రిపూట కాలినడకన తీసుకొచ్చి మాకు 1.5 కిలోమీటర్ల పరిధిలో గుట్ట పైన ఒక ధోనిలో ఉంచుతాము. సో అది ఈరోజు మేము నిగమాని తలపతో కలిసి పోయి తీసుకువచ్చి గుడికి ప్రవేశం చేయడం జరిగింది.